హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆల్. మనం పాలిటెక్నిక్, ఏపీఆర్జేసీ, టీఎస్ఆర్జేసీ, ట్రిపుల్ ఐటీ మొదలగు ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి సంబంధించి మ్యాథ్స్ ప్రిపరేషన్లో భాగంగా వివిధ చాప్టర్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ మరియు గత పేపర్లలో వచ్చిన క్వశ్చన్స్, వాటి సొల్యూషన్స్ని చర్చించడం జరుగుతుంది. Next, the discriminant of the quadratic equation 5y square plus 12y minus 9 equals to 0 is. సో ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క డిస్క్రిమినెంట్ విచక్షణ ఏమవుతుందంట. సో విచక్షణ ఫార్ములా ఏంటిది? మనకు బి స్క్వేర్ మైనస్ 4ac. సో ఇక్కడ బి స్క్వేర్ చేస్తే మనకు 12 స్క్వేర్ ఎంత అవుతుంది? 144 అవుతుంది. అండ్ మైనస్ 4ac అంటే ఇక్కడ 4 ఇంటూ ఏ అంటే 4 ఇంటూ 5 చేస్తే 20 వస్తుంది. అండ్ 29 చేస్తే మనకు మైనస్ 180 అవుతుంది. మైనస్ 180 ఇంటూ ఇక్కడ మైనస్ ఉంటుంది కాబట్టి ప్లస్ 180 అవుతుంది. అంటే 144 ప్లస్ 180 కావాలి మనకు. 144 ప్లస్ 180 రెండింటిని యాడ్ చేస్తే మనకు ఎంత వస్తుంది? 324 వస్తుంది. అండ్ 324 అనేది మనకు 18 స్క్వేర్ యొక్క స్క్వేర్ నంబర్. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద correct answer. Next, the discriminant of the quadratic equation 2x square plus 3x plus 4 equals to 0. సో ఇక్కడ కూడా మనని విచక్షణ అడగడం జరిగింది. బి స్క్వేర్ మైనస్ 4ac. ఇక్కడ బి స్క్వేర్ అంటే 3 స్క్వేర్ చేస్తే మనకు 9 వస్తుంది. అండ్ మైనస్ 4ac చేద్దాం. 4 ఇంటూ 2 8, 8 4 32, 9 మైనస్ 32, 9 మైనస్ 32 చేస్తే మనకి ఎంత వస్తుంది? మైనస్ 23 వస్తుంది. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద డిస్క్రిమినెంట్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 ఈక్వల్స్ టు 0. సేమ్ మళ్ళీ బి స్క్వేర్ మైనస్ 4ac చేయాలి. ఇక్కడ బి స్క్వేర్ అంటే మైనస్ 4 స్క్వేర్ చేస్తాం. మైనస్ 4 స్క్వేర్ అంటే 16 మైనస్ 4 ఇంటూ ఏ అంటే 1 ఉంది. 4 ఇంటూ 1 4 అండ్ సి 4 ఉంది. 4 4 16, 16 వెళ్ళి 16 తీసేస్తే 0. సో బి స్క్వేర్ మైనస్ 4ac 0 అవుతుంది. ఏ మ్యాన్ కెన్ రో అప్ స్ట్రీమ్ ఎట్ 7 km/h అండ్ డౌన్ స్ట్రీమ్ ఎట్ 10 km/h. దెన్ స్పీడ్ ఆఫ్ ద మ్యాన్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్. సో అప్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చి డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చి స్టిల్ వాటర్ స్పీడ్ అడిగితే అప్పుడు మనం ఏం చేయాలి? ఈ అప్ స్ట్రీమ్ స్పీడ్ మరియు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ రెండింటిని యాడ్ చేసి బై 2 చేస్తే సరిపోతుంది. 10 + 7 17 అవుతుంది. 17/2 ఈక్వల్స్ టు 8.5 అవుతుంది మనకు. 8.5 kmph. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5th. ఏ మ్యాన్ కెన్ రో 18 km/h ఇన్ స్టిల్ వాటర్. ఇట్ టేక్స్ హిమ్ thrice as long to row up as to row down the river. Then the rate of stream is. సో ఒక పర్సన్ స్టిల్ వాటర్లో నిశ్చలంగా ఉన్న నీటిలో అతని బోట్ యొక్క వేగం 18 km/h గా ఉంది. అండ్ ఒక రివర్లో అప్ స్ట్రీమ్లో ట్రావెల్ చేయడానికి తీసుకునే టైం అనేది డౌన్ స్ట్రీమ్లో ట్రావెల్ చేయడానికి తీసుకున్న టైంకు త్రిబుల్ ఉందట. అయితే ఆ రివర్ యొక్క స్ట్రీమ్ యొక్క వేగం ఎంత అని అడగడం జరుగుతుంది. స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఆర్ రేట్ ఆఫ్ స్ట్రీమ్ ఆర్ ఫ్లో ఆఫ్ ద వాటర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో నిశ్చలంగా ఉన్న నీటిలో పడవ యొక్క వేగం 18 km/h అయితే అవర్గా ఉంది. 18 km/h గా ఇవ్వడం జరిగింది. అయితే ఒక రివర్లో అప్ స్ట్రీమ్ అంటే నీటి ప్రవాహ దిశకు వ్యతిరేక దిశలో ప్రయాణించడానికి అతను తీసుకునే టైం అనేది నీటి యొక్క ప్రవాహ వేగ దిశలో ప్రయాణించడానికి తీసుకునే టైం కంటే 3 times ఎక్కువ ఉందట. 3 ఇంతలు ఉందట. అయితే నీటి యొక్క వేగం రివర్ యొక్క నీటి యొక్క వేగం ఎంత అని అడగడం జరుగుతుంది. రేట్ ఆఫ్ స్ట్రీమ్ ఫైండ్ అవుట్ చేయడానికి, నీటి యొక్క వేగం ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ మనం నీటి యొక్క వేగాన్ని x అనుకుంటాం. సో లెట్ us assume ద స్పీడ్ ఆఫ్ ద ఫ్లో, నీటి యొక్క వేగాన్ని x km/h అనుకుందాం. అప్పుడు అప్ స్ట్రీమ్లో బోట్ యొక్క వేగం ఏమవుతుంది? అప్ స్ట్రీమ్లో బోట్ యొక్క వేగం రావాలంటే మనకు ఆ బోట్ స్టిల్ వాటర్లో ఉన్న స్పీడ్ నుండి ఈ ఫ్లో నీటి యొక్క వేగాన్ని, స్పీడ్ ఆఫ్ ద ఫ్లోను మనం ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి, తీసేయాలి. అప్పుడు మనకు అప్ స్ట్రీమ్లో ఉన్న స్పీడ్ వస్తుంది. సో ఇక్కడ 18 - x km/h అనేది అప్ స్ట్రీమ్లో బోట్ యొక్క స్పీడ్ అవుతుంది. అదేవిధంగా డౌన్ స్ట్రీమ్ అంటే నీటి ప్రవాహ దిశలో బోట్ యొక్క వేగం ఏమవుద్ది అంటే ఏం చేయాలి? మనం ఈ నీటి యొక్క వేగాన్ని మనం యాడ్ చేయాలి 18కి. అంటే 18 + x km/h అవుతుంది. సో ఇప్పుడు మనకు అప్ స్ట్రీమ్లో ఉన్న స్పీడ్ ఉంది అండ్ డౌన్ స్ట్రీమ్లో ఉన్న స్పీడ్ ఉంది. అండ్ ఈ అప్ స్ట్రీమ్లో డౌన్ స్ట్రీమ్లో బోట్ ప్రయాణించిన డిస్టెన్స్ అనేది మనకు సేమ్ కాబట్టి ఆ డిస్టెన్స్ను మనం సపోజ్ 1 km అనుకుందాం. అప్పుడు ఈ అప్ స్ట్రీమ్లో అది ట్రావెల్ చేయడానికి పట్టిన టైంను కనుక్కుందాం. దాన్ని t1 అనుకుందాం. t1 = మనకేమవుతుంది? డిస్టెన్స్ బై టైం. సో ఇక్కడ డిస్టెన్స్ని 1 అనుకున్నాం కాబట్టి 1/,
అప్ స్ట్రీమ్లో స్పీడ్ ఎంత 18 - x 1/18 - x అవర్స్ అనేది అప్ స్ట్రీమ్లో ట్రావెల్ చేయడానికి తీసుకున్న టైం అవుతుంది. అదేవిధంగా T2 ఫైండ్ అవుట్ చేద్దాం, అంటే డౌన్ స్ట్రీమ్లో తీసుకున్న టైం ఫైండ్ అవుట్ చేద్దాం. ఏమవుతుంది 1/18 + x. నెక్స్ట్ మనకు ప్రాబ్లంలో ఇవ్వడం జరిగింది అప్ స్ట్రీమ్లో తీసుకున్న టైం అనేది 3 టైమ్స్ ఉందట, దేనికంటే డౌన్ స్ట్రీమ్లో తీసుకున్న టైం కంటే. సో మనం ఏం చేయొచ్చు, T1 = 3 × T2 రాసుకోవచ్చు. అంటే 1/18 - x = 3 × 1/18 + x అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లై చేస్తే 18 - x ఇటు వెళ్తుంది, అండ్ 18 + ఇటు తీసుకొస్తే సో మనకు 18 + x = 3 టైమ్స్ 18 - x అవుతుంది. 3 18s are 54 అండ్ 3 × -x మనకు -3x అవుతుంది. నెక్స్ట్ వీటిని ట్రాన్స్పోజ్ చేస్తే -3x ఇటు వస్తే +3x అవుద్ది, అండ్ ఇక్కడ +x ఉంది కాబట్టి 3x + x మనకు 4x అవుతుంది. అండ్ ఈ 18 ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే 54 - 18 అవుతుంది. 54 - 18 మనకు 36 అవుతుంది. నెక్స్ట్ 4ను ట్రాన్స్పోజ్ చేస్తే /4 అవుతుంది. అండ్ క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 9 వస్తుంది. 4 9s 36. అంటే x = ఎంత వచ్చింది, 9 km/h. x అంటే మనం ఏమనుకున్నాం, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అనుకున్నాం. సో రేట్ ఆఫ్ స్ట్రీమ్ ఎంత అని వచ్చింది, 9 km/h. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ x + 4 × x - 4 = 9 దెన్ ద వాల్యూస్ ఆఫ్ x ఆర్. సో ఇక్కడ మనకు x + 4 × x - 4 = 9 ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని సాటిస్ఫై చేసే x వాల్యూస్ కింది వాటిలో ఏవైతే అని అడగడం జరుగుతుంది. సో ఇక్కడ ఆప్షన్స్ టు ఆన్సర్ వెళ్ళొచ్చు. సో ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేయండి, అండ్ ఏ ఆప్షన్కి ఇది సాటిస్ఫై అవుతుందో క్వశ్చన్ నెంబర్ 6ను మెన్షన్ చేస్తూ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ 7th క్వశ్చన్, ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x - 3² = 3 ఆర్. x - 3² = 3 ఇవ్వడం జరిగింది. దాని యొక్క రూట్స్ సొల్యూషన్స్ ఏమవుతాయి, మూలాలు ఏమవుతాయి అని అడుగుతుండు. సో స్క్వేర్ నట్ పంపించండి, తర్వాత -3ని పంపించండి, మీకు సొల్యూషన్స్ వస్తాయి. సో దీని సాధన కూడా ఏమవుతుందో, ఆన్సర్ ఏమవుతుందో క్వశ్చన్ నెంబర్ 7 మెన్షన్ చేస్తూ ఆప్షన్ నెంబర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇఫ్ ద రూట్స్ ఆఫ్ 2x² + kx + 2 = 0 ఆర్ ఈక్వల్, దెన్ k = what? సో ఇక్కడ రూట్స్ ఎలా ఉన్నాయట, ఈ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఈక్వల్ అయితే k వాల్యూ ఏమవుతుంది, ఈ వర్గ సమీకరణం యొక్క మూలాలు సమానమైతే k విలువ ఏమవుతుంది. సో మూలాలు సమానం కావాలంటే మనకి ఏం కావాలని తెలుసు, b² - 4ac అనేది 0 కావాలి. b² - 4ac 0 అయితే b² = ఏమవుతుంది, 4ac అవుతుంది. సో b² = 4ac తీసుకొని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి k వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి, అండ్ సరైన ఆప్షన్ని కనుక్కొని క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేస్తూ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్, ఇఫ్ 2, k లైస్ ఆన్ ద పారాబోలా y = 2x² - 3 దెన్ k = what? సో y = 2x² - 3 రిప్రజెంట్ చేసే పారాబోలాపై 2, k అనే పాయింట్ ఉన్నట్టయితే k విలువ ఎంత అని అంటుంది. అంటే ఇక్కడ 2, k అనే పాయింట్ ఈ ఈక్వేషన్ ఏం చేయాలి, సాటిస్ఫై చేయాలి. అంటే మనం ఈ 2, k పాయింట్ను మనం x ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయాలి, అండ్ y ప్లేస్లో kని సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు మనకు k వాల్యూ అనేది వస్తుంది. సో ఆ విధంగా మీరు k వాల్యూను ఫైండ్ అవుట్ చేయండి, అండ్ ఇందులో ఏది సరైన ఆప్షనో ఆప్షన్ నెంబర్ని కామెంట్ బాక్స్లో క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేస్తూ కామెంట్ చేయండి. నెక్స్ట్, ద గ్రాఫ్ ఆఫ్ y = mx² వేర్ m > 0 ఈజ్. సో y = mx² సూచించే గ్రాఫ్ కింది వాటిలో ఏదవుతుంది, అండ్ ఇక్కడ m అనేది > 0 అని ఇవ్వడం జరిగింది. సో m > 0 అయితే మనకు ఈ y = mx² అనేది మనకు ఎక్కడొస్తుంది అంటే గ్రాఫ్లో అబ్జర్వ్ చేస్తే మనకు ఈ విధంగా y యాక్సిస్కి, పాజిటివ్ y యాక్సిస్కి సిమెట్రీగా రెండు వైపులా మనకు సమానంగా వస్తుంది. సో సౌష్ఠవంగా వస్తుంది. సో సిమెట్రిక్ అబౌట్ పాజిటివ్ y యాక్సిస్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద లైన్ y = 2x² passes through the point 3, k then the value of k is. సో ఇది ఇంతకుముందు 9th క్వశ్చన్ చెప్పుకున్నట్టే ఉంది. ఇక్కడ 3, k అనేది 3, k అనే పాయింట్ బిందువు గుండా ఈ y = 2x² అనే లైన్ పాస్ అవుతుంది అని అడగడం జరిగింది, అని ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మనం ఈ 3, kని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే k వాల్యూ మనకు వచ్చేస్తుంది. అయితే ఇక్కడ మనం x ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేయాలి, y ప్లేస్లో k సబ్స్టిట్యూట్ చేయాలి. సో x ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3² 9 అవుతుంది, 9 2s 18, అంటే k = మనకి 18 వస్తుంది. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ ఫర్ ద కర్వ్ x is equal to my square the axis is. సో ఇక్కడ x is equal to my square ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ కర్వ్ యొక్క యాక్సిస్ ఏమవుతుంది అంటే మనకు x యాక్సిస్ అవుతుంది. నెక్స్ట్ ద వర్టెక్స్ ఆఫ్ ద కర్వ్ x is equal to my square. x is equal to my square యొక్క వర్టెక్స్ శీర్షం ఏమవుతుందని అడగడం జరిగింది. మూల బిందువు అవుతుంది శీర్షం. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద కర్వ్ y is equal to 2x square goes through the quadrants. y is equal to 2x square అనే కర్వ్ పారాబోలా మనకు ఏ క్వాడ్రెంట్స్ గుండా వెళ్తుంది అని అడగడం జరిగింది. y is equal to 2x square సూచించే గ్రాఫ్ పారాబోలా కర్వ్ అనేది కింద ఇచ్చిన ఏ క్వాడ్రెంట్స్ గుండా వెళ్తుంది. ఇంతకుముందే చెప్పుకున్నాం y is equal to mx square అనేది y యాక్సిస్ పాజిటివ్ y యాక్సిస్కి సిమెట్రీగా ఉంటుందని. ఇక్కడ m గ్రేటర్ దాన్ 0 కావాలి. సో ఇక్కడ m అనేది మనకి ఎంత అవుతుంది 2 అవుతుంది. 2 గ్రేటర్ దాన్ 0 కాబట్టి ఈ కర్వ్ అనేది పాజిటివ్ y యాక్సిస్కి సిమెట్రిక్గా ఉంటుంది. ధన y అక్షానికి సౌష్ఠవంగా ఉంటుంది. సో ధన y అక్షం తీసుకుంటే మనకు ధన y అక్షానికి రెండు వైపులా ఉన్న క్వాడ్రెంట్స్ మనకి ఏమైతే ఒకటి Q1 అండ్ ఇంకోటి Q2. మన పారాబోలా ఈ విధంగా ఉంటుంది. అంటే Q1 అండ్ Q2 గుండా పోతుంది. నెక్స్ట్ ద ప్రోడక్ట్ ఆఫ్ టూ కాన్సిక్యూటివ్ న్యాచురల్ నంబర్స్ ఈజ్ 72. దెన్ ద న్యాచురల్ నంబర్స్ ఆర్. రెండు వరుసగా ఉన్న న్యాచురల్ నంబర్స్ని ప్రోడక్ట్ చేస్తే 72 వచ్చిందట. అయితే ఆ న్యాచురల్ నంబర్స్ ఏంటి అని అడగడం జరిగింది. రెండు వరుస సహజ సంఖ్యల లబ్ధం. రెండు వరుస సహజ సంఖ్యలను గుణిస్తే వచ్చిన లబ్ధం 72 అయితే ఆ న్యాచురల్ నంబర్స్ ఆ సహజ సంఖ్యలు ఏంటి అని అడగడం జరిగింది. సో డైరెక్ట్ కింది వాటిలో మనకి ఏ రెండు వరుస సంఖ్యలు తీసుకుంటే ప్రోడక్ట్ 72 వస్తుందో అది చూస్తే సరిపోతుంది. సో ఇక్కడ క్లియర్గా మనకు రెండు వరుస సహజ సంఖ్యలు మనకు 8, 9 ఉన్నాయి, మిగిలిన లేదు కదా. అండ్ 8 into 9 చేస్తే 72 వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ద సొల్యూషన్ సెట్ విచ్ సాటిస్ఫై ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x square minus 4x plus 3 equals to 0 ఈజ్. సో ఇచ్చిన వర్గ సమీకరణాన్ని సాటిస్ఫై చేసే తృప్తిపరిచే సొల్యూషన్ సెట్ సాధన సమితి ఏదవుతుంది, మూలాల సమితి ఏదవుతుంది కింది వాటిలో అడగడం జరిగింది. సో మనం ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలని చెప్పుకున్నాం, మూలాలు కనుక్కోవాలంటే రూట్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ చేస్తే ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ కనుక్కొని ఆ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్కి ఆ మూలాల లబ్ధానికి సరిపోయే ఆప్షన్ కింది వాటిలో ఏదవుతుందో చూడాలని చెప్పుకున్నాం. సో ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్కి ఫార్ములా C/A. ఇక్కడ C ఎంత ఉంది 3 ఉంది అండ్ A ఎంత ఉంది 1 ఉంది. 3/1 చేస్తే మనకి 3 వస్తుంది. అంటే ఇక్కడ మూలాల లబ్ధం 3 అవుతుంది. సో లబ్ధం 3 అయ్యేది ఇక్కడ ఆప్షన్లలో మనం చూసుకుంటే -1 into -3 చేస్తే +3 అవుతుంది అండ్ 1 into 3 చేస్తే కూడా +3 అవుతుంది. అంటే ఈ రెండు కూడా మనకు ఈ మూలాల లబ్ధానికి సరిపోతుంది. సో అప్పుడు మనం ఏం చేయాలి, మూలాల మొత్తం చేయాలి. సో ఇక్కడ మూలాల మొత్తం ఏమవుతుంది -B/A. ఇక్కడ B ప్లేస్లో -4 ఉంది. -B చేస్తే -× -4 +4 అవుతుంది. అంటే మూలాల మొత్తం +4 అవుతుంది. +4 అయ్యేది ఇక్కడ -1 -3 చేస్తే మనకు -4 అవుతుంది. +1 +3 చేస్తే +4 అవుతుంది. అంటే ఇది మూలాల లబ్ధానికి సరిపోతుంది, మూలాల మొత్తానికి సరిపోతుంది. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 17th క్వశ్చన్. If the roots of ax square minus 6x plus 3 equals to 0 are equal, then a equals to what? సో ax square minus 6x plus 3 యొక్క రూట్స్ ఎలా ఉన్నాయట, ఈక్వల్ అవుతున్నాయట. అయితే ఏ వాల్యూ ఎంత అంటుంది. సో ఈ వర్గ సమీకరణం యొక్క మూలాలు సమానమైతే ఏ విలువ ఎంత. సో మూలాలు సమానం అనగానే మనకు గుర్తుకు రావాల్సింది డిస్క్రిమినెంట్ విచక్షణ b² minus 4ac అనేది 0 అవుతుందని. b² minus 4ac 0 అయితే b² equals to 4ac అవుతుంది. సో ఇప్పుడు మనం b² equals to 4acలో ఈ వాల్యూస్ b4ac వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఇక్కడ ఏ వాల్యూ వస్తుంది. సో ఆ విధంగా ఈ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి దాని వాల్యూ కనుక్కొని సరైన ఆప్షన్ ఏదో క్వశ్చన్ నెంబర్ 17 మెన్షన్ చేస్తూ ఆప్షన్ నెంబర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ 18th క్వశ్చన్. ఇఫ్ a plus b equals to 5 and a minus b equals to 1, then the quadratic equation whose roots are a, b is. సో ఇక్కడ a plus b చేస్తే 5 వచ్చిందట, a minus b చేస్తే 1 వస్తే. అయితే a, bలు మూలాలుగా కలిగిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్, రూట్స్గా కలిగిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కింది వన్లో ఏదవుతుంది అంటున్నా. అంటే ఇక్కడ మనం ఫస్ట్ a, bలు కనుక్కోవాలి. సో a, bలు కనుక్కోవాలంటే మనకు ఈ a plus b, a minus b ఆధారంగా కనుక్కోవచ్చు. అయితే ఇక్కడ మనకు b యొక్క
సైన్స్ చూస్తే ప్లస్ అండ్ మైనస్ ఉంది. సో ఈ రెండు ఈక్వేషన్స్ని మనం యాడ్ చేస్తే ఈ బి అనేది క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏ ప్లస్ ఏ 2a అవుతుంది. 2a ఈజ్ ఈక్వల్ టు 5 + 1 6 వస్తుంది. అంటే 2a ఈజ్ ఈక్వల్ టు 6 అయితే మనకి a ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 3 అవుతుంది. నెక్స్ట్ a ఈజ్ ఈక్వల్ టు 3 అయితే b ఎంత కావాలి? ఇక్కడ a + b 5 ఉంది కాబట్టి ఇక్కడ 3 సబ్స్టిట్యూట్ చేస్తాం. 3 + b 5 అవుతుంది. అంటే b ఎంత సబ్స్టిట్యూట్ చేస్తే 5 వస్తుంది? ఇక్కడ 3 + 2 అయితే 5 అవుతుంది. కాబట్టి b 2 కావాలి. అంటే a ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది, b ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. సో ఇప్పుడు మనకు a మరియు b వచ్చేసినాయి. సో ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఫార్ములా ఏంటిది? x² - x × a + b ఆల్ఫా + బీటా ఆల్ఫా × బీటా = 0. ఇక్కడ ఆల్ఫా అంటే a, బీటా అంటే b. సో మనకు ఆల్ఫా + బీటా చేస్తే ఆల్రెడీ మనకు a + b 5 ఉంది. అంటే మూలాల మొత్తం 5 కావాలి. అండ్ మూలాల లబ్దం ఆల్ఫా × బీటా ఏం కావాలి? ఇవి రెండింటిని మల్టిప్లై చేస్తే 3 × 2 = 6. ఆల్ఫా + బీటా 5 కావాలి, ఆల్ఫా × బీటా 6 కావాలి. అండ్ ఫార్ములాలో మనకు ఆల్ఫా + బీటా దగ్గర మైనస్ వస్తుంది. -5 × x కావాలి అండ్ +6. -5x + 6 = 0. సో ఫస్ట్ మనకి ఏముంటుంది? x² - 5x + 6 = 0 అయ్యే ఫార్ములా ఇందులో ఏది ఉంది? మనకు థర్డ్ ఆప్షన్ ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. The perimeter of a rectangle room is 34 meters and length of diagonal is 13 meters. Then the area of the room is (square meters). సో ఒక పర్మీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్, ఒక రెక్టాంగిల్ యొక్క పర్మీటర్ 34 అని ఇవ్వడం జరిగింది. పర్మీటర్ అంటే పి, చుట్టుకొలత, ఒక దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత 34 మీటర్స్గా ఇవ్వడం జరిగింది. అండ్ లెంత్ ఆఫ్ ద డయాగ్నల్, సో డయాగ్నల్ యొక్క లెంత్, రెక్టాంగిల్ యొక్క డయాగ్నల్ యొక్క లెంత్ మనకు ఎంత ఇవ్వడం జరిగింది? డయాగ్నల్ డి అందాం, 13 మీటర్స్ ఇవ్వడం జరిగింది. దీర్ఘచతురస్రం యొక్క కర్ణం పొడవు 13 మీటర్లు ఇవ్వడం జరిగింది. అయితే ఆ రూమ్ యొక్క ఏరియా ఎంత అని అడగడం జరుగుతుంది. సో ఇక్కడ మనం రెక్టాంగిల్ యొక్క చుట్టుకొలత ఇవ్వడం జరిగింది అండ్ రెక్టాంగిల్ యొక్క డయాగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది. సో చుట్టుకొలత ఫార్ములా మనకు 2 l + b అని తెలుసు. సో దీని నుంచి మనకు l + b ఏమవుతుంది? 2 l + bలో 2ని ట్రాన్స్పోజ్ చేస్తే /2 అవుతుంది. అంటే 34లో హాఫ్ మనకి ఎంత అవుతుంది? 17 అవుతుంది. అంటే l + b అనేది మనకు 17 అవుతుంది. నెక్స్ట్ డయాగ్నల్ తీసుకుంటే ఇక్కడ డయాగ్నల్ అనేది మనకు లెంత్ బిడ్త్తో రైట్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. సో డయాగ్నల్ని మనం ఏం రాయొచ్చు? డయాగ్నల్ స్క్వేర్ ఈక్వల్స్ టు లెంత్ స్క్వేర్ ప్లస్ బిడ్త్ స్క్వేర్ రాయవచ్చు. అంటే l² + b². సో మనకు d² = l² + b² అవుతుంది. అండ్ ఇక్కడ మనకి l + b 17 ఉంది. సో మనం ఈ l + b = 17 తీసుకొని బోత్ సైడ్స్ స్క్వేర్ చేద్దాం. బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే మనకి ఏమవుతుంది? l + b² = 17² అవుతుంది. అండ్ ఇది a + b² లో ఉంది. అంటే మనకు l² + b² + 2lb వస్తుంది. అండ్ విచ్ ఈక్వల్స్ టు 17². 17² ఎంత మనకు? 289. సో మనకి l² + b² + 2lb = 289 వచ్చింది. ఇక్కడ l² + b² వాల్యూ అంటే మనకి ఏం కావాలి? d² అవుతుంది. సో l² + b² దగ్గర మనం d² తీసుకోవచ్చు. d² అంటే ఇక్కడ 13² అవుతుంది. 13² ఎంత అవుతుంది మనకు? 169 అవుతుంది. సో ప్లస్ 2lb = 289. సో ఈ 169 ట్రాన్స్పోజ్ చేస్తే మనం తీసేయాల్సి వస్తుంది. 289 నుండి 169 తీసేస్తే మనకు 120 వస్తుంది. సో 2ను ట్రాన్స్పోజ్ చేస్తే /2 అవుతుంది. 120/2 అంటే ఎంత వస్తుంది? 60 వస్తుంది. అంటే మనకి l × b ఎంత వస్తుంది? 60 వస్తుంది. l × b అంటే ఏరియా ఆఫ్ రెక్టాంగిల్, దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం. సో దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఎంత వచ్చింది? 60 స్క్వేర్ మీటర్స్. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. Next question number 20. The nature of the roots of the quadratic equation 3x² - 6x + 5 = 0 are. నేచర్ అంటే మూలాల స్వభావం కనుక్కోవాలి. సో ఏ విధంగా అనుకుంటాం? డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేసి కనుక్కుంటాం b² - 4ac ఆధారంగా. సో b² - 4ac వాల్యూ >0 అవుతుందా, <0 అవుతుందా, =0 అవుతుందా అనేది చూసి దాని ప్రకారం మనం నేచర్ ఆఫ్ ద రూట్స్ చెప్తాం. సో ఇక్కడ నేచర్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుందో, ఈ మూలాల స్వభావం ఏమవుతుందో మీరే ఫైండ్ అవుట్ చేసి ఆ ఆప్షన్ నంబర్ ఏదవుతుందో ఆప్షన్ని క్వశ్చన్ నెంబర్ 20 మెన్షన్ చేస్తూ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. ద నేచర్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ p² x² + 4pqx + 4q² ఈజ్. సో ఇక్కడ కూడా మనకు నేచర్ ఆఫ్ ద రూట్స్ అడగడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనకు
కోఎఫిషియంట్స్ అనేటివి వేరియబుల్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ వేరియబుల్స్ ఆధారంగా మనం b² - 4ac ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇక్కడ b² - 4ac వాల్యూ మనం ఏమవుతుందని చూడాలి, గ్రేటర్ దాన్ 0నా, లెస్ దాన్ 0నా, ఈక్వల్ టు 0నా అని చూడాలి. కానీ ఇక్కడ వేరియబుల్స్ ఇచ్చాడు కాబట్టి ఈ వేరియబుల్స్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చే వాల్యూ b² - 4ac వాల్యూ అనేది వేరియబుల్లోనే చరరాశుల్లోనే ఉంటుంది కాబట్టి అది గ్రేటర్ దాన్ 0 అవుతుందా, లెస్ దాన్ 0 అవుతుందా మనం నిర్ణయించలేము. సో ఇలా ప్రశ్న వేరియబుల్తో అడిగిందంటే ఖచ్చితంగా ఇక్కడ ఏం కావాలి, b² - 4ac అనేది 0 కావాలి. అంటే ఈ సెక్షన్ ఈ డిస్క్రిమినెంట్ 0 అవుతుంది. 0 అవుతే అప్పుడు రూట్స్ రియల్ అండ్ ఈక్వల్ అవుతాయి. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో మీరు కూడా డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేసి చూడొచ్చు, b² - 4ac 0 అవుతుంది. నెక్స్ట్, if alpha beta are the roots of x² plus x plus 1 equals to 0, then the equation with roots 1 by alpha 1 by beta is. ఇక్కడ x² plus x plus 1 equals to 0 వర్గ సమీకరణం యొక్క మూలాలు ఆల్ఫా బీటా అయితే 1 by alpha 1 by beta మూలాలుగా కలిగిన వర్గ సమీకరణం ఏదవుతుందని అడగడం జరిగింది. సో ఇక్కడ ఆల్ఫాకి 1 by alpha అనేది రెసిప్రోకల్ గుణకార విలోమం అవుతుంది, అండ్ బీటాకి 1 by beta అనేది గుణకార విలోమం రెసిప్రోకల్ అవుతుంది. అంటే ఇక్కడ మనకు ఒక వర్గ సమీకరణం యొక్క మూలాలు ఇచ్చి ఆ మూలాల యొక్క గుణకార విలోమాలు మూలాలుగా కలిగిన వర్గ సమీకరణం అడుగుతుంది. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఇచ్చి ఆ రూట్స్ యొక్క రెసిప్రోకల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెసిప్రోకల్స్ని కలిగిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అడిగింది. సో రెసిప్రోకల్స్ని కలిగిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావాలంటే సింపుల్గా ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమవుతుందంటే ఈ ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్లోని సి అనేది కాన్స్టాంట్ టర్మ్ అనేది x² కోఎఫిషియంట్ అవుతుంది, అండ్ x² కోఎఫిషియంట్ అనేది కాన్స్టాంట్ అవుతుంది. సో ఇక్కడ c అండ్ x² కోఎఫిషియంట్ సేమ్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ మనకి ఇదే ఈక్వేషన్ వస్తుంది, x² plus x plus 1. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో గుర్తుంచుకోండి, ఒక ఈక్వేషన్ యొక్క రూట్స్కి రెసిప్రోకల్స్ తీసుకుంటే ఆ రెసిప్రోకల్స్ని కలిగిన ఈక్వేషన్ కావాలనుకుంటే మనం ఏం చేయాలి, ఏని సిని ఇంటర్చేంజ్ చేయాలి. ఏ ప్లేస్లో సి ప్లేస్లో ఏ మార్చి రాస్తే మనకు ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ x² plus x plus 1 equals to 0, then alpha by beta plus beta by alpha. సో ఇక్కడ మనకు x² plus x plus 1 equals to 0 యొక్క రూట్స్ మూలాలు ఆల్ఫా బీటా అని ఇచ్చిండు. అయితే ఆల్ఫా బై బీటా ప్లస్ బీటా బై ఆల్ఫా చేస్తే ఏమొస్తుందని అడగడం జరిగింది. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఇక్కడ ఎల్సిఎం ఆల్ఫా ఇంటూ బీటా అవుతుంది, కింద అంటే మూలాల లబ్ధం వస్తుంది, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ వస్తుంది, పైన మనకు మూలాల మొత్తం సమ్ ఆఫ్ ద రూట్స్ వస్తుంది, ఆల్ఫా ప్లస్ బీటా వస్తుంది. సో ఆల్ఫా ప్లస్ బీటా మనకు తెలుసు -b/a, అండ్ ఆల్ఫా ఇంటూ బీటా మనకు c/a. సో ఇది చేస్తే ఏ క్యాన్సిల్ అవుతుంది, అంటే మనకు డైరెక్ట్ -b/c తీసుకుంటే సరిపోతుంది. -b/c ఏమవుతుంది, ఇక్కడ b అంటే మనకు +1 ఉంది, -b అంటే -1 అవుతుంది, అండ్ c ఎంత ఉంది, 1 ఉంది, -1/1 మనకి ఎంత -1 అవుతుంది. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ x² - px plus 36 equals to 0 such that alpha² plus beta² equals to 9, then p equals to what? సో ఇక్కడ x² - px plus 36 equals to 0 యొక్క వర్గ సమీకరణం యొక్క మూలాలు ఆల్ఫా బీటా అయితే ఆల్ఫా బీటా అవుతున్నాయట, అండ్ α² plus β² equals to 9 అని ఇవ్వడం జరిగింది. అయితే p వాల్యూ ఎంత అని అడుగుతుంది. సో ఇక్కడ α² plus β² మనకుంది. సో α² plus β² ఈక్వల్స్ టు మనం ఏం రాసుకోవచ్చు, మనం పాలినామియల్స్ చెప్పుకున్నాం, α² plus β² మనం ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ a plus b హోల్ స్క్వేర్ నుండి 2ab తీసేస్తే మనకు a² plus b² వస్తుందని చెప్పుకున్నాం. ఆ ఫార్ములా ప్రకారం మనం α² plus β² ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ -2 ఇంటూ ఆల్ఫా బీటా రాసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఆల్ఫా ప్లస్ బీటా మరియు ఆల్ఫా ఇంటూ బీటా ఈ ఈక్వేషన్ నుండి కనుక్కొని సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోద్ది. ఆల్రెడీ ఇక్కడ α² plus β² మనకు 9 ఇవ్వడం జరిగింది. 9 ఈక్వల్స్ టు ఆల్ఫా ప్లస్ బీటా ఎంత అవుతుంది, -b/a. -b అంటే ఇక్కడ b ప్లేస్లో -p ఉంది, మైనస్ ఇంటూ -p అవుతుంది, అండ్ a 1 ఉంది, అంటే మనకు p వస్తుంది. ఆల్ఫా ప్లస్ బీటా p² -2 ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా, ఆల్ఫా ఇంటూ బీటా ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్ఫా ఇంటూ బీటా మనకు c/a అని తెలుసు. c ఇక్కడ 36 ఉంది, అండ్ a 1 ఉంది. సో 2 ఇంటూ 36 అవుతుంది. సో నెక్స్ట్ 2 ఇంటూ 36 చేస్తే మనకి ఇది ఎంత అవుతుంది, 72 అవుతుంది. ఈ 72ను -72ని ట్రాన్స్పోజ్ చేస్తే మనకు ఈ వాల్యూ మొత్తం 72 అవుతుంది. -72 ఇటు ట్రాన్స్పోజ్ చేస్తే మనకు
ప్లస్ 72 అవుతుంది. 9 ప్లస్ 72 ఎంత అవుతుంది? 81 అవుతుంది. అంటే పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది? 81. అండ్ స్క్వేర్ ట్రాన్స్పోజ్ చేస్తే మనకు స్క్వేర్ రూట్ అవుతుంది. అంటే ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 81 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 81 ఎంత అవుతుంది? 9 అవుతుంది. సో ఆన్సర్ మనకు ప్లస్ ఆర్ మైనస్ 9, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 14 ఈక్వల్స్ టు 0, దెన్ 1 బై ఆల్ఫా ప్లస్ 1 బై బీటా. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 14 ఈక్వల్స్ టు 0 యొక్క మూలాలు ఆల్ఫా బీటా అయితే 1 బై ఆల్ఫా ప్లస్ 1 బై బీటా ఏమవుతుందని అడగడం జరిగింది. సో ఇక్కడ 1 బై ఆల్ఫా ప్లస్ 1 బై బీటా అంటే నథింగ్ బట్ ఆల్ఫా ప్లస్ బీటా బై ఆల్ఫా ఇంటూ బీటా. సో దాన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది? ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఆల్ఫా బై బీటా వస్తుంది. ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా బై బీటా చేస్తే మనకి ఏమొస్తుంది? ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ బీ బై అవుతుంది. ఆల్ఫా ఇంటూ బీటా సి బై అవుతుంది. ఏ క్యాన్సిల్ అయ్యి మైనస్ బీ బై సి వస్తుంది. అంటే మనం డైరెక్ట్ మైనస్ బీ బై సి చేస్తే వాల్యూ వస్తుంది. సో ఇక్కడ బి ఎంత ఉంది? -7 ఉంది. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ ఇంటూ -1 ప్లస్ 7 అవుతుంది. అండ్ సి ఎంత ఉంది? 14 ఉంది. అంటే 7/14 క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 1/2 వస్తుంది. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్.